బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే. బుజ్జాగించుకుంటానే నిన్నే, నెత్తి నెట్టుకుంటానే, నువ్వే చెప్పినట్టు వింటానే, చెలి చెలి జాలి చూపవే. తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, నా చేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని. కాదంటానంటి చూస్తూ నీ చొరవ, వద్దన్న కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, నవ్వేళ్ళలోకి లాగవా. అమ్మో నువ్వు గడుసు కదా, నీకు తెలుసు కదా, బయట పడవు కదా, కదా పద ఎంత సేపిలా. వెలివేసేద్దాం వెలుతురుని, పరిపాలిద్దాం చీకటిని, పట్టించుకుందాం చెమటలని, చుట్టేసుకుందాం ప్రేమని. నువ్వేమో పెడుతుంటే కొందరలు, నాన్న సిగ్గు చిందర వందరలు, అందంగా సర్దుతూ నా ముంగురులు, మూసావు అన్ని దారులు. కొంచెం వదిలానంటే నిన్నిలా, మొత్తం జారిపోవా వెన్నెలా, దారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే.
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతావే నీలోనే నేనుంటే నీ చూపే నవ్విందే నా నవ్వే చూసిందే ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతావే నీలోనే నేనుంటే సంతోషం ఉన్నా సందేహంలోన ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవరివమ్మా అంతా మాయేనా సొంతం కాలేనా లేనా అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ జవనమా జమున వనమా ఓ జాలే లేదా జంటై రావే ప్రేమ ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతావే నీలోనే నేనుంటే అందాలనుకున్నా నీకే ప్రతి చోట బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా చెందాలనుకున్నా నీకే ప్రతి పూట వందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశల కొమ్మ అమృతమా అమిత హితమా హో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమ ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతావే నీలోనే నేనుంటే నీ చూపే నవ్విందే నా నవ్వే చూసిందే ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే
కొలువేయండి నలుకేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా నలుకేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని నలుగేయరే అమ్మలారా అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి పాళలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ చనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఏకాంత
ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే పాలబుగ్గలోని తడుకునే వెన్ను పూసలోన వడుకునే కంటి పాపలోన కవితలా మారే చిన్ని మనసులోని పూవిన పసిడి బండెలోని నవ్వున లేత పెదవి పైన ముత్యమై మెరిసే పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం
తృప్తి నొందు గుణశీలి భక్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజులు పలికాయి స్వాగతం విరజాజులు పలికాయి స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాయనా. ఇదిగో యవ్వన బిడ్డలు ఇరువురిని కూడా ఈ పరిశుద్ధ పరిణయ వేడుక నిమిత్తమై తండ్రి వేదిక యొద్దకు తీసుకుని రావడానికి మీరు చూపించిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో యవ్వన బిడ్డలు ఇరువురిని మీరు ఆశీర్వదించండి. జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమం అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. శత్రువైనను
అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు
అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నెలలో నుండి తీయబడును గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేది, అయితే వారు సిగ్గు ఎరగక ఉండేది. దేవుని స్తోత్రం. 3వ దినమున గలిలలోని కానాను ఊరిలో యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణంలో అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణం నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొందని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకి తెలియను కానీ విందు ప్రధానికి తెలియలేకపోయాను. కనుక ద్రాక్షారసము ఆ నీళ్ల రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయాను. నీవైతే అది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలలోని కానాను యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి కొద్ది వాక్యాన్ని. విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని
యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నూతనముగా జత చేయబడుతున్న సహోదరుడు రామకృష్ణ అలాగే శ్రీ దివ్య, వారిద్దరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఈరోజు వారిద్దరిని ఏకముగా ఒక్కటిగా చేయడానికి దేవుని యొక్క ఉద్దేశంతో మనమందరము కూడా మరి ఈ చోట కూడుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి దేవాతి దేవునికి మీ అందరి తరపున నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధముగా మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవుని సేవకులైన మరి జాన్ పాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముడు సుధీర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది పరిశుద్ధ వివాహము. ఈ వివాహానికి మనమంతా కూడా వివాహము జరగడానికి కారకులైన పెండ్లి కుమారుడు రామకృష్ణ అలాగే పెండ్లి కుమార్తె శ్రీదివ్య, వారి వీరువుల కుటుంబాలు వారు ఉద్దేశించిన ఈ వివాహానికి వారు ప్రేమతో మనల్ని అందరినీ మరి ఆహ్వానించడం జరిగింది. వచ్చిన మనమంతా కూడా వారు ప్రేమతో ఏర్పాటు చేసిన యొక్క స్థలంలో కూర్చుని ఈ పరిశుద్ధ వివాహానికి ఇరువుల కుటుంబాలు అలాగే బంధుమిత్రులందరూ కూడా ఈ స్థలంలో కూడి ఈ వివాహం కొరకు దేవుడు తన సంకల్పాన్ని ఏ విధంగా మన ముందు ఉంచాలని అనుకుంటున్నాడో ఆ సంకల్పాన్ని మనం అందరము కూడా విని ఆనందించి వివాహము అయినవారు, వివాహము కావలసిన వారు, దేవుని వాక్యముతో కట్టబడి ఈ భూమి మీద దేవుని యొక్క ఉద్దేశము ఎరిగిన వారిగా, దేవుని యొక్క ఆలోచనలు తలంపులు కలిగిన వారిగా, దేవుడు మన కొరకు ఏ ప్రణాళికతో ఉన్నాడో అది గుర్తించి ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయన నామానికి మహిమకరంగా ఉండాలని దేవుడు మన కొరకు 66 పుస్తకాలుగా తన పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు రాయించాడు. మనమంతా కూడా నిజంగా ఈ వివాహానికి ఆహ్వానించబడినప్పుడు మనం అక్కడక్కడ కూర్చుని మరి ఇక్కడ ఉండటం అనేది అక్కడక్కడ ఉండటం అనేది మంచిది కాదు. ఈ పరిశుద్ధ వివాహానికి క్రమము, ఒక పద్ధతి, చాలా మరి క్రమపద్ధతిలో మనమంతా కూడా ఈ స్థలంలో కూర్చుని దేవుని మాటలు విని నూతనముగా జత చేయబడుతున్న బిడ్డలను ఆశీర్వదించటం అనేది చాలా ఉత్తమం. కాబట్టి ఈ పరిశుద్ధ వివాహములో నూతనముగా జత చేయబడుతున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదమే కాదు, మనుషుల ఆశీర్వాదము కూడా ఎంతైనా అవసరం అనేది మనకు తెలియాలి. దేవుని వాక్యానుసారంగా ఉండాలని వారికి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దైవ సేవకులైన మరి జాన్ పాల్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ. సార్ మీరందరూ 2 చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని బిడ్డలు రామకృష్ణ అలాగే శ్రీదివ్య దేవుని యొక్క అనాది సంకల్పములో ఆయన యొక్క ఏర్పాటులో ప్రణాళికలో ఈ దినమున వివాహము అనేటువంటి కార్యక్రమం ద్వారా జతపరచబడటానికై దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ యొక్క వివాహంలో మనందరం కూడా పాలు పంపులు పొందటానికి, దేవుణ్ణి స్తుతించటానికి దేవాది దేవుడు చక్కని అవకాశమును మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవాది దేవునికి మొదటిగా నా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క వివాహ కార్యక్రమమునకు చేరి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సేపట్లో
ఈ వివాహము ద్వారా దంపతులుగా తీర్చిదిద్దబడటానికి సిద్ధపడుతున్నటువంటి రామకృష్ణ అలాగే శ్రీదివ్యాలకు కూడా నా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశమును మనం విందాం. కనుక మీరు వేరే వేరే పనుల్లో ఉండొద్దు, కానీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఆలకించవలసినదిగా కోరుతూ ఉన్నా. వివాహము అనేది దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన అంశముగా పరిగణించబడింది. ఎందుచేతనంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము, దీనిలో రాయబడినటువంటి విశేషాలు వివాహమును గురించి. మానవ జీవిత ప్రారంభం వివాహముతో మొదలైంది. అలాగనే మానవ జీవిత తుది క్షణాలు, నూతన జన్మ, నూతన సృష్టి అనేది వివాహము ద్వారా జరుగుతూ ఉంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో వివాహముకు ఆహ్వానించబడుట ద్వారా తన యొక్క అద్భుతములు, సూచక క్రియలు అనేటువంటి పరిచర్యను వివాహములో జరిగించి ఉన్నారు. కనుక మానవ జీవితంలో వివాహము అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. కనుక ఈ వివాహమును అనాలోచనగా కాదు, లేదా లోకరీతిగా కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఈ వివాహము ఎడల ఏమై ఉన్నదో గ్రహించి దేవుడు అనుగ్రహించిన వాక్యానుసారముగా వివాహ వ్యవస్థలు, కుటుంబ వ్యవస్థలు జీవించవలసిన అవసరత ఉన్నది. ఎవ్రీ మ్యాన్ మస్ట్ నో వాట్ ఈస్ ద గాడ్ పర్పస్ బిహైండ్ ది మ్యారేజ్. వివాహము వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమై ఉన్నది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ రోజున వివాహము అనేది చాలా అపహాస్యం పాలవుతుంది. భార్యాభర్తల జీవితం అనేది చాలా ఎగతాళిగా సమాజంలో చూపించబడుతుంది. ఈ టీవీ కార్యక్రమాలు వచ్చిన తర్వాత ఇక ఏదైనా జోక్ పేలాలి అని అంటే అది భార్యాభర్తల మీద అయితే జోక్ చక్కగా పండిపోతుంది. ఇదిగో మొన్న తెలంగాణలో స్త్రీలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని ఒక వాగ్దానం వాళ్ళు చేశారు. దాని మీద కూడా ఒక జోక్ నేను వాట్సాప్లో చదివా. ఏంటనంటే, రేవంత్ రెడ్డి గారు మీరు బాగానే పెట్టేశారు, భార్యాభర్తలో గొడవాడుకున్నప్పుడు భార్య ఉచితంగా బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత పెట్రోల్ పోసుకున్నాం లేకపోతే ఖర్చు పెట్టుకున్న భర్త వెళ్ళాల్సి వస్తుంది. ఇలా చూసుకుంటే ప్రతి విషయం మీద భార్యాభర్తల జీవితాల మీద ఎగతాళి లేదా అపహాస్యం ఇవన్నీ చాలా ఎదురవుతాం వివాహ వ్యవస్థలో మనం చూస్తున్నాం. కానీ దేవుని ఎరిగినటువంటి బిడలముగా, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి బిడలముగా, పరిశుద్ధ గ్రంథమును పఠిస్తూ ఆయనను వెంబడించుచున్నటువంటి క్రైస్తవ సమాజముగా వివాహము యొక్క విశిష్టత ఏమిటో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొనవలసిన అవసరత ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు స్త్రీ పురుషులను చేసి వారిని ఆశీర్వదించెను అని రాశాడు. స్త్రీ పురుషులను దేవుడే కలుగు చేసి వారిని ఆశీర్వదించాడు. ఈ రోజున కూడా ఇక్కడ స్త్రీగా ఉన్నటువంటి శ్రీదివ్య, అలాగే పురుషుడిగా ఉన్నటువంటి రామకృష్ణ, వీరిరువురిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేని ద్వారా? వివాహ వ్యవస్థ ద్వారా. అసలు ఆశీర్వాదము వివాహ వ్యవస్థలో అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాశాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అన్నాడు. వివాహము వెనకాల దేవుని యొక్క ఉద్దేశము లేదా దేవుని ఆశీర్వాదం ఏమిటంటే, వేరుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు వివాహము ద్వారా జతపరచబడినప్పుడు వారు చేయవలసిన పని ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, దాన్ని లోబరుచుకోవాలి.
ఫలింపు దేవుడు అనుగ్రహించేది. 127వ కీర్తనలో 127, 128 కీర్తనలు కుటుంబ కీర్తనలుగా పరిగణిస్తారు. 127వ కీర్తన కుటుంబ వ్యవస్థ నిర్మాణమును గురించి రాస్తే కనుక ఆ రీతిగా భార్య భర్తలు కలిసి దేవుని నామమును మహిమపరిచే విధంగా ఉండాలి. భూమిని నిండించాలి. 2-3 అవుతారు, భూమిని నిండిస్తారు. ఎలా నిండించాలి? ఆత్మీయముగా. పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలని చేయబడింది. రెండవది, మీరు పరిశుద్ధంగా జీవించడానికి ఈ వివాహం ఏర్పాటు చేయబడింది. మూడవది, మీరు ఒకరికి ఒకరు పెట్టుకుని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండి, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా అనేక మందికి మాదిరికరంగా చక్కటి వివాహ సందేశాన్ని అందించినటువంటి దేవుని సేవకులు అప్పటికప్పుడు విడిచిపెట్టేయడం కాదు, కానీ ఆ మాటలు మన హృదయంలో పెట్టుకుని చక్కగా ఆ ప్రకారంగా నడిస్తే కుటుంబాలు ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. అక్కడ నిలబడున్నారు, ఇంకని వారికి కొంచెం కుర్చీలు అరేంజ్ చేయండి, కూర్చుంటారు అమ్మా. అక్కడ కూర్చుని నిలబడి ఒకరితో ఒకరు మాట కనుక కొంచెం భయభక్తులు కలిగి వివాహ కార్యక్రమంలో పాలు పొందాలి. దేవుడు అల్లరికి ఆర్కెస్ట్రా వారు పాడిన తర్వాత ఆ తదుపరి వివాహ కార్యక్రమంలోనికి వెళదాం. బాబు యవనస్తులు ఆ కుర్చీలు త్యాజంపూడి గ్రామ కాపురస్తులు శ్రీ మరపట్ల నాగేశ్వరరావు గారు, అలాగే దయామణి గొంతమ్మ గారి ఏకైక కుమారుడు రామకృష్ణకును, అలాగే తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామ కాపురస్తులు శ్రీ బాతు సుబ్బారావు గారు, శ్రీమతి మాధవిలను దంపతులను దేవుడు ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమార్తె శ్రీదివ్యకును 12వ తారీఖు 6వ నెల 2024వ సంవత్సరం అనగా బుధవారం ఈ రోజు పాస్టర్ వి జాన్ పాల్ గారిచే పరిశుద్ధ వివాహం జరిగించడానికి పెద్దలచే నిర్ణయించబడింది. వేదిక మీద ఉన్నటువంటి ఇరువురు జతపరచబడకూడదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే మీరు తెలియజేయవలెను. లేని ఎడల ఇక ఎప్పటికీ మౌనముగా ఉండవలెను. నా మాట అర్థమైందంటారు? మీకు అర్థమైందన్న వారు ఒకసారి చేయి పైకి ఎత్తండి. అర్థమైందా? వేదిక మీద ఉన్నటువంటి ఇరువురు జతపరచబడకూడదని న్యాయమైనటువంటి హేతు ఏదైనా ఉంటే ఇప్పుడే తెలియజేయాలి. లేని ఎడల ఇక ఎప్పటికీ మౌనముగా ఉండాలి. వీరిద్దరూ జతపరచబడ్డం మాకు ఇష్టమే అన్నవారు ఒకసారి మీ కుడి హస్తాన్ని మీరు చూపించండి, చేతులు చూపించండి. యవనస్తులు వెనకాల మీరు కూడా చెయ్యాలి, చూపించండి. అలా వీడియో తీస్తారు. రామకృష్ణను నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమర్థించున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందే చెప్పాడు పెళ్లి కుమారుడు. చాలా నాతో మెల్లగా చెప్పించండి, కొంచెం భయం నాకు. అయినప్పటికీ ఫస్ట్ చాలా గట్టిగా చెప్పాడు. చాలా సంతోషం. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? ఈమెతోనే కాపురం చేయదు. ఎవరితో? శ్రీదివ్యతో. వెరీ గుడ్. ఎంతకాలం? జీవితాంకాలం. వెరీ గుడ్. చప్పలు కొట్టండి అందరు కూడా, గట్టి కొట్టండి అమ్మా. చక్కగా చాలా చక్కగా చెప్పాడు. సమయంలో పెళ్లి కుమార్తె కూడా వారి సమ్మతిని తెలియజేస్తారు. మైకట్టు. శ్రీదివ్యాను నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున
పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? రైట్. ఈయనను ప్రేమించి, అటు చూడమ్మా, అటు చూడకు సార్, ఇటు ఇటు అటు కాదు, ఇటు పెళ్లి కుమారుడికి చూడాలి చక్కగా. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదువా? ఏం చేస్తావు? ఎవరితో? ఎంతకాలం? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. చాలా చక్కగా మీ సమ్మతిని మీరు తెలియజేశారు కనుక పెళ్లి కుమారుని తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పెళ్లి కుమార్తెకు తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు కన్యాదానం చేసేటువంటి వారి వేదిక మీదకి రావాలి త్వరగా. ఏమవుతారు మీరు? ఈయనకి ఏమవుతారు? పెళ్లి కొడుకు మీరు పెద్దమ్మ గారు అవుతారు. ఓకే. అలాగే వారి తల్లి గారు దయామణి గారు కూడా వచ్చారు. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి, వెళ్ళిపో. మీరు తల్లిదండ్రులు, మీరిద్దరు ఏమవుతారండి? ఓకే. పెళ్లి కూతురికి ఏమవుతారు మీరు? మీరు తల్లిదండ్రులు కూడా, పెళ్లి కుమార్ తల్లిదండ్రులు కూడా వారు వచ్చారు. సమయంలో వారి సమ్మతిని మనం తెలుసుకుందాం. అబ్బాయికి భారీగా మీకు కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనండి? పెద్దనాన్న గారు గట్టిగా చెప్తున్నారు. మీకు ఇష్టమే? మీరు కూడా మాట చెప్పండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే మీరు వినండి జాగ్రత్తగా. వేదిక మీద ఉన్నటువంటి ఈయనని, రామకృష్ణ అనే ఈయనని, పెళ్లి కుమారుడు ఉన్న ఈయనని మీ కుమార్తెకి ఇచ్చి వివాహం చేయడం, అలాగే మీ కుమార్తెకు భర్తగా మీ ఇంటికి అల్లుడుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. మీరు? ఇష్టమే. గట్టిగా చెప్పాలి. ఇష్టం. వెరీ గుడ్. చప్పలు కొట్టండి అందరు కూడా. ఇరు కుటుంబ సభ్యులు కూడా వారి సమ్మతిని వారు తెలియజేశారు. ఈ సమయంలో అబ్బాయి కుడి చేతిని ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. పెళ్లి కుమార్తెని మీ సభకి లేక ఇక్కడ తీరు వచ్చిన ప్రజలందరికీ కూడా తనకు కాబోయే భార్యను చూపిస్తారు. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించే. సమయంలో నేను చెప్పే మాటలు మీరు చక్కగా పెళ్లి కుమార్తె వైపు చూస్తూ, కళ్ళలోకి చూస్తూ చక్కగా చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఏదో అలాగ పై పెదవులతో చెప్పి మర్చిపోయే ప్రమాణాలు కాదు ఇవి. జీవితాంతం మీ హృదయాల్లో ఉండాలి.
మీరు చక్కగా ప్రమాణాలని పాటిస్తూ ఆ ప్రమాణాల్లో మీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఈ ప్రమాణాలు తెలియజేస్తూ ఉన్నాం. రామకృష్ణ అను నేను, రామకృష్ణ అనే నేను, శ్రీదివ్య అని నిన్ను, శ్రీదివ్య అని నిన్ను. చూడాలి, ఒకరికొకరు చక్కగా చూస్తూ చెప్పాలి సంతోషంగా. శ్రీదివ్య అని నిన్ను, శ్రీదివ్య అని నిన్ను నా భార్యనిగా స్వీకరించి, నా భార్యనిగా సేకరించి ఇది వదులుకుని మరణము మనలను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నియమమును చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట ఈ సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేస్తున్నాయినా? ప్రమాణం చేస్తున్నాను. ఎవరితో చేసావు? దేవుడితో, భార్యతో. దేవుని ఎదుట నీ భార్యతో చేసావు. ఎంతకాలం అని? జీవితకాలం ఉంటానండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. రామకృష్ణ కొంచెం కంగారు అన్నాడు కానీ చాలా చక్కగా చెప్పాడు. వెరీ గుడ్. తెలియజేస్తుంది చక్కగా. ఒకరి ముఖం ఒకరు చూడాలి. ఇటు రామకృష్ణ ఇటు చూడాలి. కళ్ళు చక్కగా ఒకరి ముఖం ఒకరు చూడండి ఒకసారి. అలాగా ప్రమాణం అయ్యేంత వరకు అలాగే చూసుకోవాలి. ఓకేనా? శ్రీదివ్య చూడకపోతే మరలా మొదటి నుంచి చెప్పేస్తా. చక్కగా చూస్తూ చెప్పాలి. శ్రీదివ్య అను నేను, రామకృష్ణ అను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి, అటు చూడాలి. ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి, నవ్వుతో చెప్పాలి, చక్క నవ్వుతో చూడాలి. సంరక్షించి మీ ఎడల నా జీవిత కాలమంతయు నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ఎవరితో చేసావు? ఏమని చేసావు? మీతోటి నమ్మకంగా ఉంటానండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇరువురు కూడా చక్కగా వారి మీరు చప్పుడు దెబ్బలు కొడుతున్నారు. ఎందుకంటే భోజనం సమయం అయింది కనుక ఆకలేస్తున్నట్టుంది బాగానే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చక్కగా తెలియజేస్తారు. మరి దాంపత్య జీవితంలో భారతదేశ చట్ట ప్రకారం వివాహం అనేది చిహ్నంగా మంగళసూత్రధారణ చేస్తూ ఉండగా మీ కృప చూపించి బలపరచండి, మీ ఆత్మతో నింపండి. వారి ఎవరి మధ్యలో పరిశుద్ధాత్మలో మీరు సంచరించి అన్ని విషయాల వాక్యానుసారంగా జీవించి భయభక్తులతో పెరిగి విశ్వాసంలో స్థిరపరిచి మీరు అక్కడికి సిద్ధపరిచి మహిమ పొంది అనేక మందికి మాదిరిగా ఉండే కృప ఇవ్వండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి రామకృష్ణను తనకు జీవిత భాగస్వామిగా కాబోతున్న కుమార్తె శ్రీ విద్యను మీ చేతులకు అప్పగించి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును అంగీకరించుచున్నాను. మరియు కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిమళ
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కువ వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలను అని రాయించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నా. నీ యొక్క అనాది ప్రణాళికలో నీ అమూల్యమైన ప్రేమను బట్టి ఇదిగో నాయనా రామకృష్ణను స్త్రీ దివ్యను ఏర్పాటు చేసుకుని వివాహము ద్వారా బిడ్డల్ని జతపరిచి దంపతులుగా తీర్చిదిద్దినందులకై నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నా. ఈ నూతనముగా జతపరచబడిన దంపతులు ఆయన వారి జీవిత కాలం అంతయు అన్యోన్యమైన దాంపత్య జీవితమును కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. కష్ట సుఖములోను ఇబ్బందులలోను శ్రమలలోను సంతోషములోను బిడ్డలు ఒకరిని ఒకరు చక్కగా అర్థం చేసుకుంటూ నీ ఎడల భయభక్తులు కలిగి ఉండి అనేక మందికి మాదిరికరంగా నీ నామమునకు మహిమకరముగా జీవించగలగటానికి సహాయమును దయచేయండి. బిడ్డల చక్కటి ఆరోగ్యముల చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ వివాహం అంతటిని ఇంత ఘనముగా జరిగించినటువంటి నీ దాసులను, పాలు పంపులు పొందిన దేవుని దాసులు, రక్త సంబంధీకులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నాయన బంధువులందరినీ కూడా ఆశీర్వదించండి.
నీ కృప కలిగిన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా. ఈ వివాహము కొరకే ప్రత్యక్షముగా పరోక్షముగా సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వంతున ఆశీర్వదించి బలపరచండి. మరి ఒకసారి ఈ నూతన దంపతులను మీరు నూతనముగా జతపరచబడినటువంటి రామకృష్ణ గారిని బట్టి, అలాగే శ్రీదేవి గారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆది కాండంలో దేవుడు మనిషిని సృజించిన తర్వాత దేవుడు నరుని పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటనగా, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని దేవుడు మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మనం ఫలించాలి అని అంటే యోహాను సువార్తలో ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు, మీరు నాలో అంటు కట్టబడితే మీరు బహుగా ఫలిస్తారు. మనం ఫలించాలి, మన కుటుంబ జీవితాలు ఫలించాలంటే మన దేవునితో అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడితే తప్పక మన కుటుంబ జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. అలా మార్చబడడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మీరు బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ కలుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా మరి నూతనముగా జతపరచబడిన దంపతులు కూడా రాబోయే దినాల్లో దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా, పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా, దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా. దయచేసి అందరూ ఆలకించండి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామ కాపురస్తుడు మనపట్ల నాగేశ్వరరావు లేటు శ్రీమతి గొంతమ్మ దయామణి గారి యొక్క కుమారుడు మనపట్ల రామకృష్ణ, వయస్సు 28 సంవత్సరాలు, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామ కాపురస్తుడు శ్రీ బాతు సుబ్బారావు మాధవి యొక్క కుమార్తె బాతు శ్రీదివ్య, వయస్సు 18 సంవత్సరాలు. పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాన్ని గూర్చి బహిరంగముగా తెలియజేసినందున
ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాము. వివాహము నాచే వారిని స్వగృహములో 2024వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీన జరిగించబడింది. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradhya. తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండుగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ గరి దని దని బద గరి గమ గరి దని దని దద దని దద దని దద దని దద మగ బద బద దద దని దని బా గరి దద బగరి గమ గద బద దని దగరి బగద బగరి దద బగరి గమ బగరి గద బగరి గద దద బగరి దని గమ దద. పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరేమిటో. ఇలాగే ఉండాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య
వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే జర్రగండి 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 కాకులమ్మ చక్కటేసుకొచ్చనండి జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి బ్యాక్లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడతది వీడి గారడే జరగండి జరగండి జరగండే మాసు నుంచి మాసు పీసు వచ్చనండే పిల్లగాడు చూడే పిచ్చేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి జరగండి జరగండే స్టారులో పిటైన స్టారు వచ్చనండే పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముందిమ్మన్నాడే మంత్రాలు మరినాడే తెల్లవారలు చిల్లాడే పిల్లడే పూల పక్కపై మూడు పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే పిల్లో ఎక్కడో పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లోనే టాక్ చేస్తావే సూపర్ సానికో హైపర్ సానికో సరిపడ వీడి స్పీడ్ కే జర్రగండి 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 గూగులెత్తి కింద గుంసు వచ్చనండి జర్రగండి 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 పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి బ్యాక్లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడతది వీడి గారడే జరగండి జరగండి జరగండే కిస్సుల కలాష్ని కావు వచ్చనండే పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి జరగండి జరగండే దుమ్ములే పుంత కాసు వచ్చనండే
అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే
DJ
Song mixed by DJ Kranti from Petagancham. Bomba
సహజాన్ని రెటో తాకొద్దు తెగులు పక్క డీసెంట్ అంటూ తొలగిపోవద్దు వాట్సాప్ లో హాయ్ అంటే బుద్ధం కావద్దు లాస్ట్ సీన్ చూసి టైం వేస్ట్ చేయొద్దు అయ్యయ్యో అయ్యయ్యో విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడు